ఆకాశవాణి 150 వసంతాల వందే మాతరం భారత కీర్తి జయకేతనం చర్చాగోష్ఠి వింటారు. ఇందులో పాల్గొనే వక్తలు ప్రొఫెసర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి, గవర్నమెంట్ సిటీ కాలేజీ, హైదరాబాద్; జీవి ప్రభాకర్, గాయకుడు, సంగీత దర్శకుడు; అనుసంధానకర్త డాక్టర్ కావూరి రాజేష్ పటేల్. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర శ్రోతలందరికీ సాదర స్వాగతం. భారత కీర్తి జయకేతనం 150 వసంతాల వందే మాతరం అనే ప్రత్యేక కార్యక్రమానికి ఆకాశవాణి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతున్నాం. మన భారతీయతకు, ఆత్మ గౌరవానికి ప్రతీక వందే మాతర గేయం. భారత జాతీయోద్యమానికి స్ఫూర్తిదాయకంగా వందే మాతర గేయం నిలిచింది. బంకిం చంద్ర చటర్జీ రచించిన ఈ గేయం భారతదేశ వైభవ ప్రాభవాన్ని అత్యున్నతంగా ఆవిష్కరించింది. మన దివ్యధాత్రి భారత జనయిత్రిని మాతృస్వరూపంలో ఆరాధించిన గేయం వందే మాతరం. ఈ సంవత్సరం 150 ఏళ్ల వైభవాన్ని వందే మాతర గేయం సంతరించుకుంది. మరి ఈ సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భారత కీర్తి జయకేతనం 150 వసంతాల వందే మాతరం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే తెలుగు అధ్యాపకులు, ఆచార్యులు; జీవి ప్రభాకర్ గారు, గాయకులు, సంగీత దర్శకులు. వారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మరి వందే మాతర గీత వైభవ ప్రాభవాన్ని, అలాగే వైశిష్ట్యాన్ని, ప్రాధాన్యతను ఈ కార్యక్రమంలో సమగ్రంగా విశ్లేషించుకుందాం. డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు, ఈనాటి మన చర్చా కార్యక్రమాన్ని మీతో ప్రారంభించినట్లయితే, వందే మాతరం అనేది భారతీయ ఈ హృదయ స్పందన. వందే మాతర గేయం ఒక అద్భుతమైనటువంటి ఐక్యతకు, సామాజిక సమష్టితత్వానికి ప్రతీక. అలాంటి వందే మాతర గేయం రచనకు సంబంధించిన నేపథ్యాన్ని మనం ఎలా విశ్లేషించుకోవాలి? వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈ మాట ఒక్కటే ఈ మొత్తం ప్రశ్నకు సమాధానం. ఆ మాటలో ఉన్న శక్తి ఎలాంటిది అంటే, ఈ మాట ఒక్కటే ఒక పాట కన్నా ఎక్కువ. శక్తికి ప్రతీక, ఐక్యతకు చిహ్నం, ప్రతిఘటనకు ఆయుధం, స్వేచ్ఛ కోరే ఆనాటి భారతీయతకు బలం, నేటి భారతీయతకు భవితకు ప్రత్యక్షంగా కనిపించే నిదర్శనం, సమష్టి చైతన్యానికి మూలం. ఇలాంటి ఈ భారతీయతకు సంబంధించిన ఈ గేయాన్ని ఎప్పుడు రాశారు, ఎలా రాశారు, ఎవరు రాశారు, మూలాలు ఏమిటి అన్న ప్రశ్న వేసుకుంటే, పూర్వం అన్న మాట ఒకటి చెప్పుకోవాలి. 1882లో తొలిసారిగా ఈ గేయం ప్రచురణకు నోచుకుంది. కానీ అంతకు పూర్వమే 1875 నవంబర్ 7వ తేదీన బంకిం చంద్ర చటర్జీ, నాటి సుఖ్యాత ప్రఖ్యాత రచయిత, బెంగాలీ నవల రచయిత, ఒకనాడు ట్రైన్లో వెళుతూ ఈ దేశాన్ని, ఈ దేశ పల్లె ప్రజలను, ప్రగతిని చూచి, ఈ దేశం యొక్క భవిత ఇలా ఉంటుంది, సమష్టి చైతన్యంతో సంఘటితమైతే మనల్ని మనమే సాధించుకోగలం, పాలించుకోగలం అనేటటువంటి స్ఫూర్తితో హఠాత్తుగా, అనుకోకుండా, అలవోకగా వ్రాసిన గేయం వందే మాతరం. సుజలాం సుఫలాం మలయజ శీతలాం అంటూ. అనంతరం దేశ స్ఫూర్తితో మహేంద్ర, కళ్యాణి అనే జంట పాత్రలుగా వ్రాసినటువంటి ఆనందమఠం అనే నవలలో నేపథ్యంగా సాగే గీతంగా, గేయంగా ఈ గేయం చోటు చేసుకోవడంతో ఆ తరువాతి కాలంలో ఒక రణనినాదమై 1875 నుంచి స్వాతంత్రం వచ్చేంత వరకు మొదటి దశ కాగా, స్వాతంత్రం అనంతరం నేటి వరకు రెండవ దశగా, 150 సంవత్సరాలుగా సమష్టి చైతన్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఈ గేయం అలవోకగా వెలువడింది. సాక్షాత్తు భారత మాతనే బంకిం చంద్ర చటర్జీ నోట నుంచి పలికించిందా ఏమి అన్నట్లుగా నేటికి భారతీయ జనాభాకు 150 సంవత్సరాల చరిత్ర గల ఈ గేయం ప్రతీకాత్మకంగా నిలిచింది. భారతీయ ఆత్మ ఈ వందే మాతర గేయం. ప్రభాకర్ గారు, సమున్నతమైన దేశభక్తికి, సాంస్కృతిక చైతన్యానికి, జాతీయ గౌరవానికి, స్వాతంత్ర భావాల సమ్మేళనానికి ప్రతీక వందే మాతర గేయం. మరి అలాంటి ఈ వందే మాతర గేయంలో ఉన్నటువంటి సాంస్కృతిక దేశభక్తి భావాలను ఏ విధంగా మనం విశ్లేషించుకోవాలి? ముందుగా వందే మాతరం అని అనుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అవునండి. ఆ ఉత్తేజం, ఆ స్ఫూర్తి. వందే మాతరం అంటేనే అమ్మా నేను నీకు నమస్కరిస్తున్నాను. ఇది ఉద్యమంగా రావడం వల్లనే ఆ రోజు బ్రిటిష్ వారికి ఒక పెద్ద కంటకం అయిపోయింది. ఎన్నైనా ఆపగలగరు, వ్యక్తులను ఆపగలిగారు, కానీ వ్యక్తుల్లో ఉన్నటువంటి స్ఫూర్తి, ఈ నినాదాన్ని వాళ్ళు ఆపడం వాళ్ళ తరం కాలేదు. కాబట్టే ఇది వందే మాతరం అనేటువంటి ఒక నినాదంగా కాకుండా వందే మాతరం, వందే మాతరం, సుజలాం
సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. తర్వాత రాజ్యాంగబద్ధంగా ఇది బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చేత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీన్ని ఈ విధంగా స్వరకల్పన చేయబడ్డ తర్వాత జనగణమనతో సమానంగా ఈ గీతాన్ని మనం పూర్తిగా భారతదేశంలో జాతీయ గీతంగా, అంటే శుభోదయం వందే మాతరంతో పలకాలి అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని మనం ప్రారంభించుకున్నప్పుడు భారతమాత నీకు వందనం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం, శుభ్రమైన నదీ ప్రవాహాలతో సుభిక్షమైనటువంటి పాడి పంటలతో మలయ మారుత చల్లని గాలులతో సస్యశ్యామలమైన దేశమాత నీకు వందనం అంటూ ఈ రోజంటే మనం ఇన్ని కోట్ల మంది, ఆ రోజు ఎన్ని కోట్ల మంది ఉంటే అంతమంది ప్రజానికం కూడా కుల మత భాష ప్రాంతీయ విభేదాలు అనేటువంటి అన్నిటిని లేకుండా, ఆ తారతమ్యాలు లేకుండా ఒకటే గళంగా ఎత్తినటువంటిది ఇది. శుభ్రజ్యోత్స్నా పులకితయామిని ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. ఈ స్ఫూర్తిని గురించి ఇంకా మనం ఎన్నో చెప్పుకోవాల్సినటువంటి ఉన్నాయి. సూర్యనారాయణమూర్తి గారు, వందే మాతర గేయం స్వాతంత్రోద్యమ కాలంలో ఒక నినాదమై, ఒక జయగీతనమై వెలుగొందింది. మరి ఈ పరిస్థితుల్లో అసలు జాతీయ చైతన్యానికి వందే మాతర గేయాన్ని ఒక చిహ్నంగా ఎలా భావించాలి? 75 వ్రాయబడిన గీతం పాడడానికి యోగ్యంగా ఉన్న కారణం చేత రణస్ఫూర్తితో ప్రతి వ్యక్తి ఉద్వేగంగా ప్రవర్తించాలి. నుంచి ఆ ఉద్వేగం పెళ్ళుబికి రావాలి. చైతన్యవంతమై స్ఫూర్తిదాయకమైన ఈ గేయంలోని మొదటి మాట 76లో ఆలపించిన అనంతరం 82లో ప్రచురించబడిన అనంతరం క్రమేణా లోకంలో వ్యాపించి 96లో తొలిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ విధంగా పాడితే బాగుండు అని స్వరపరిచారు. అనంతరం 1905వ సంవత్సరం బెంగాల్ విభజన, 1917లో చంపారన్ ఉద్యమం, నీలిమందు పంట పండించకూడదనే ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన ఒకే ఒక నినాదం వందే మాతరం. 1919లో జలియన్ వాలాబాగ్ ఉద్యమం అనంతరం 22లో సహాయ నిరాకరణోద్యమం, 30లో ఉప్పు సత్యాగ్రహం, 42లో క్విట్ ఇండియా ఉద్యమం. ఇలా ఉద్యమం ఏది తీసుకున్నా ఈ నినాదం ఎలా మిగిలింది అంటే మనుషులను కదిలించేదిగా మారింది. ఇది ఒక్కటే కాదు, ఇంకా ఇలాంటివి చాలా ఉండవచ్చును గాక. జై హింద్ అనే నేతాజీ నినాదం, స్వరాజ్యం నా జన్మహక్కు అనే తిలక్ నినాదం, భారతదేశం భారతీయుల కోసం అనే దయానంద సరస్వతి నినాదం, వీటన్నిటినీ కూడా మించి త్రోసిరాజని ఒకే ఒక్కటి భారతీయ ఆత్మగా మిగిలిన నినాదం వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఎందుకు ఇలా అనే మీ ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే, అనాదిగా సనాతన ధర్మం ఐక్యత పుష్పమాలిక. పుష్పములన్నీ ఒక్కొక్క మనస్సుకు ప్రతీక, కలిపితే పుష్పమాలిక. దేశం స్త్రీవాచకంగా సంబోధింపబడింది. ఈ దేశం భరతమాత. ఈ దేశంలో జన్మించే ప్రతి వ్యక్తి భారతీయుడు. ప్రతి భారతీయుడి మనస్సుకు ప్రతీక ఈ వందే మాతర గీతంలో ఉండే ఒక్కొక్క స్వరం, ఒక్కొక్క మాట. ఇందాక ఆలపించిన ఆ గేయంలో మనం విన్న మాట సుజలాం సుఫలాం మలయజ శీతలాం, అన్నీ బహువచనాలే ఉన్నాయి. తీయని నీరుకు ఏకవచనం లేదు కదా, అది నిత్యేకవచనం కదా. కమ్మని పళ్ళు, చల్లని గాలులు, పచ్చని పైర్లు, వీటితో విలసిల్లేటటువంటి భరతమాతకు వందనం. ఇంతకంటే మించిన ఉద్వేగభరితమైన భావన ఏ కవి హృదయంలో నుంచైనా ఆ తదుపరి వచ్చిందా, ఆ ముందు కంటే ముందు వచ్చిందా? కనుకనే ఇన్ని ఏళ్లుగా ఇది మిగిలింది. చల్లని తెల్లని వెన్నెలలు కలిగిన రాత్రులలో, వికసించిన పువ్వులతో, పచ్చని చెట్ల శోభలతో, స్వచ్ఛమైన నవ్వులతో, మధురమైన మాటలతో మాకు సుఖాలని వరాలని అందించే ఓ భరతమాత నీకు వందనం. ఇంతకంటే సమష్టి చైతన్యం ఇంకేదైనా ఉంటుందా? నేటికి ప్రతి భారతీయుడు ఉద్విగ్న భరత హృదయంతో వందే అనగానే మాతరం అంటాడు. ఇది ఫలితం. ప్రభాకర్ గారు, నా భరతమాత సకల సంపత్ సమేత అనే రీతిలో అత్యున్నతమైనటువంటి దేశమాతను వైభవంగా కీర్తించే గేయం వందే మాతరం. అలాంటి వందే మాతర గేయంలో ఉన్నటువంటి సంగీతపు విలువలను ఎలా విశ్లేషిస్తారు?
ఈ విషయం పాడే వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటిది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్వరపరిచారని పెద్దలు కూడా ఇంతకుముందు చెప్పారు వారు. అలాగే దేశ్ రాగంలో దీన్ని చేయడం అనేటువంటిది రవీంద్రనాథ్ ఠాగూర్ వారి యొక్క సంగీత సృష్టికి అసలు తనదంటూ ఒక శైలిని ఏర్పరచుకున్న వారు సంగీత చరిత్రలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రవీంద్ర సంగీత్ అదొక ప్రత్యేకమైనటువంటి బాణి. అదొక ప్రత్యేకమైనటువంటి బాణిల్లో అలా ఉండగా ఈ వందే మాతర గీతాన్ని దేశ్ రాగంలో సృష్టించడం అనేది ఒక ఉద్వేగం, ఒక ఆర్తి, ఒక భక్తి ఇన్ని ఉండే రాగాన్ని చటుక్కున ఈ ఉద్వేగమైనటువంటి ఒక నినాదానికి తీసుకోవడం అంటే అది రవీంద్రనాథ్ ఠాగూర్కే చెల్లింది. సంగీతానికి సాహిత్యానికి చక్కటి సమన్వయం కుదిరింది. కోటి కోటి కంఠ కలకల నినాద కరలే, కోటి కోటి భుజై ధృత కర కరవాలే, అబలాకేనో మాయే తో బలే, బాహుబలధారిణి నమామి తారిణి. నమామి తారిణి ఎంత బాగా చేశారు ఆయన. ఇది మన ఎవరం చేసిన మా బోటి వాళ్ళు చేసిన స్వరకల్పన కాదు ఇది. నమామి తారిణి రిపుదలవారిణి రిపుదలవారిణి మాతరం వందే మాతరం. మళ్ళీ వందే మాతరంకి వెళ్ళేటప్పటికి కోటి కోటి కంఠాలు పాడతాయనేటువంటి ఉద్దేశంతోనే ఆయన రాశారో ఈయన చేశారో ఆ రోజు. మనం చరిత్రను చూసుకున్నప్పుడు పెద్దలు చెప్పినప్పుడు ఒక రూపకం కోసం తయారు చేయబడినటువంటిది అని అనుకున్నాం. కానీ చమత్కారం ఏంటంటే కోటి కోటి కంఠకల నిరాధ కరాలి అని అప్పుడే చెప్పేశారు ఆయన. ఎన్ని కోట్ల మంది మనం పాడుకుంటూ ఉద్వేగం పడుతున్నామో, ముందు తరాలు ఇంకా 200 సంవత్సరాల భారతీయ చరిత్ర ఉన్నంతకాలం ఆచంద్రార్పం కూడా ఈ కోటి కోటి కంఠ నినాద కరాలి అనేటువంటిది ఎంత బాగా వస్తుందో. ఈ రాగం యొక్క గురించి అడిగారు కాబట్టి ఇంత ఉద్వేగంగా నేను కూడా చెప్పడానికి చాలా అద్భుతంగా చెప్పారు సునన్మృతి గారు. ముఖ్యంగా వందే మాతర గేయం అనేది 150 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా స్వచ్ఛ స్ఫటికంగా పరిమళాలు వెదజల్లుతూ ఎన్నో భావాలకు ప్రతీకగా వేదికగా భాసిల్లుతోంది. మరి అలాంటి వందే మాతర గీతంలో భరతమాతను మాతృరూపంగా దైవస్వరూపంగా కీర్తించడంలో ఔచిత్యాన్ని మనం ఎట్లా గమనించాలి? ఈ దేశంలో ఒక సంస్కృతి ఉన్నది. గోవును గోమాత అని సంబోధన చేస్తాం, దేశాన్ని దేశమాత అని సంబోధిస్తాం మనమంతా కూడా, నదిని నదీమ తల్లి అని సంబోధన చేస్తాం మనమంతా కూడా. దేహంలో ఉండే వివిధ అవయవాలను కూడా కన్నులు చూస్తున్నవి, చెవులు వింటున్నవి, స్త్రీ సంబోధకంగానే చెబుతాం కానీ కన్నులు వింటున్నాడు అని చెప్పం కదా. శక్తిని మనం ప్రతీకాత్మకంగా ఎప్పుడు సంబోధన చేసినా స్త్రీపరంగానే చెబుతాం. సంగీతపరమైన చర్చ కూడా కొంత మనం చేస్తున్నాం కాబట్టి ఈ గేయం 75లో వ్రాసిన అనంతరం తొలిసారిగా 76లో పాడినటువంటి యదునాథ్ భట్టాచార్య గారు మల్హార్ రాగంలో పాడారు. ఆనాటి కాలంలో అందరూ సమష్టిగా కలిశారు కనుక దేశీయత, సమగ్రత, ఇందులో ఉండే సౌందర్యం ఇంత గొప్పది అనే ఉద్దేశ్యంతో అది రవీంద్ర సంగీతం పెద్దలు చెప్పారు కాబట్టి నేటికి మనం దాన్నే అనుసరిస్తున్నాం. స్త్రీవాచకంగా ఉండే ఈ పిలుపులలో కోటి కోటి కంఠముల నినాదములు ఒక్కటై అనేక కోట్ల భుజములు కరములు కలిగిన దేవి అన్నప్పుడు ఈ దేశమాత. ప్రపంచంలో ఏ దేశానికి లేని సంస్కృతి మాతృత్వ రూపంలో మనం శక్తిని ఉపాసన చేస్తాం. అమ్మ అన్న పిలుపు కంటే మించిన గొప్పనైన పిలుపు ఈ ప్రపంచంలో మరి ఒకటి లేదు. అమ్మ అన్న శబ్దానికి వ్యాఖ్యానం ఇంకెవరైనా చేయగలుగుతారా? ఇంకేదైనా చేయగల శక్తి కలిగిన పదం ఉందా అంటే ఉంది. ఆ పదం అమ్మ అన్న పదం మాత్రమే. అమ్మ అన్న పదానికి వ్యాఖ్యానం చేసేటటువంటి శక్తి అమ్మకే ఉంటుంది. ఆ వ్యాఖ్యానం చేసే సంపూర్ణమైన సాహిత్య స్వరూపం అంతా కూడా అమ్మ అన్న పదమే కనుక కోటి కోటి అనే ఆ పదంలో కరములు కలిగిన దేవి, అబలకు బలాన్ని ఇచ్చే శక్తివి నీవే, శక్తులు కలిగిన ధరించిన ఓ మాత, శత్రువు నుంచి మమ్మల్ని రక్షించు తల్లి అనడంలో ఈ శత్రువులు బాహ్యంగా ఉండవచ్చు,
మానసికంగా కూడా షడ్విధంగా ఉండే కామక్రోధాదులు కావచ్చు. ఇందులో ఒక కుల మత వర్గ వర్ణ అనే భేదాదులు లేకుండా సమష్టిగా దేశాన్ని తల్లిగా చూడండి అన్న పిలుపు ఉంది. అందుకే నిత్య నూతనమే విలసి. ప్రభాకర్ గారు, నేటి తరం పిల్లలకు కానివ్వండి, విద్యార్థులకు, యువతకు ఈ గేయానికి సంబంధించిన చారిత్రక సాంస్కృతిక విలువల్ని ఎలా పరిచయం చేయాలి? దేశరాగంలో కూర్చబడినటువంటి ఈ గీతాన్ని మనకి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు కూడా, ఇన్ని తరాలు కూడా, ముఖ్యంగా ప్రతి పాఠశాలలో, ప్రతి కళాశాలలో కూడా వందే మాతర గీతం ప్రారంభించుకుని ముందు ఆ తర్వాత తరగతులు, విద్యా బోధన కానీ విద్యా పఠనం కానీ జరగాలనేటువంటి నియమం మనం పెట్టుకున్నాం. చాలా వరకు అమలు పరచబడుతున్నాయి అనుకోండి. మీకు తెలుసు, ఇదే స్ఫూర్తి కొనసాగాలి, ముందు తరాల్లో కూడా తెలియాలని కొన్నాళ్ల పాటు, తర్వాత దానికి కొంచెం సడలింపు జరిగింది. ఏ విధమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా, అలాగే చలనచిత్రాల్లో, థియేటర్స్ లో కూడా ముందు వందే మాతరం గీతం ఆలపించి వేసి తర్వాత మీ వినోదాల కొరకు మీ చిత్రాలను తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఆ స్ఫూర్తి, ఆ గౌరవం అలాగే కొనసాగాలని సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు మన భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. అది ఒక గొప్ప సంప్రదాయం, జరగాలి కూడా అన్నది. అయితే మీరు అన్నట్టుగా ఏంటంటే అనేక మంది అనేక బాణీల్లో చేస్తున్నారు అనేటువంటి, ప్రతిదానిలో కొత్తదనం అనేటువంటిది, చొరబడడం అనేటువంటిది కాలంతో సహజమైన విషయమే. కానీ మాతృకని ఎవరూ మర్చిపోరు, మార్చడానికి వీలు లేదు, మార్చడం కూడా కుదరదు. వందే మాతరాన్ని ఈరోజు పిల్లల దగ్గర కూడా, నేను గురువుని కదా అని చెప్పి నేను బీట్లో చేస్తాను, వాళ్ళు పాడంటారా అంటే పిల్లలు కూడా మనకు వచ్చిందే పాడదాం మాస్టర్ గారు, ఇది ఎందుకు అంటారు. అది స్ఫూర్తి అంటే, అది మనలో కలిగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కలిగించినటువంటి చైతన్యం. జనగణన మనని నేను ఇంకొక బాణిలో కట్టి నేను మొత్తం పాడతానంటే నన్ను వెంటనే తీసుకెళ్లి భారత ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నవారు కానీ జైల్లో పెడతారు. కారణం ఏంటంటే అది సామాన్యమైన గీతాలు కావవి. కోటి కోటి కంఠాలు కలకల నినాదాన్ని చేసేటువంటి గీతాన్ని, దానికి ప్రయోగాలు పనికిరావు. ఇవాళ త్యాగరాయ కీర్తనలు కూడా చాలా మంది ప్రయోగాలు చేస్తున్నారు. కానీ చేస్తే అవి కేవలం వాళ్ళ యొక్క సంతోషం కోసం, ఆనందం కోసం కాసేపు చేయాలి తప్ప, ప్రామాణికమైనటువంటి ఈ బాణిని ఎవరు కూడా, త్యాగరాయ కీర్తన నగుమోమని నేను ఇంకో రాగంలో పాడతానే గొప్ప విద్వాంసుడు అంటే ఎవరు ఒప్పుకుంటారు? నువ్వు పాడితే పాడు, లేకపోతే మాని అంటారు తప్ప. ఎందుకంటే అది హృదయ స్పందన. చూసారా ఆయన కీర్తనలు ఎలా అయితే హృదయంలో దాచుకున్నారో, అంతకంటే భారతదేశాన్ని, మన మాతని కీర్తించేటువంటి దాన్ని ప్రయోగాలు చేస్తాం అనేటువంటిది కొంచెం చిలిపి ప్రయోగం అనాలి. అంతకంటే పెద్ద మాట నేను వాడలేను కాబట్టి అలా అని. అప్పుడు చూడండి, ఇందాక పెద్దలు చెప్పారు, నీవే విద్యవు నీవే కర్మవు అని ఉంటుంది. తుమి విద్య తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ త్వం హి ప్రాణాః శరీరే బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి తోమారై प्रतिमा गरी मंदिरे मंदिरे वंदे మాతరం. భారతదేశం మన తల్లిగా భావిస్తూ తల్లి ఒడిలోనే మనం ఉంటున్నామని అనుకునేటువంటి ఒక ఉద్వేగత ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టు దీనికి ప్రయోగాలు చేసి ఎక్కడో అధపాతాళంలోకి నాబోటి వాడు మిడిమిడి జ్ఞానంతో తీసుకువెళ్ళాడు అనుకోండి, అది అంగీకార యోగ్యం కాదు. కాబట్టి ఇలాగే పాడాలనే నిర్దేశం ఈ గీతానికి తప్పనిసరిగా ఉందని మన కార్యక్రమం ద్వారా కూడా నేను నొక్కి చెప్తున్నాను. ప్రయోగాలు వీటికి పనికిరావు. సునీల్ గారు, జనగణమనను మనం జాతీయ గీతంగా గౌరవిస్తున్నాం, వందే మాతరాన్ని జాతీయ గేయంగా పరిగణిస్తున్నాం. మరి ఈ విభజన వెనక ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం ఎట్లా గమనించాలి? ప్రతి వ్యక్తికి రెండు కన్నులు ఉంటాయి. ఒకటి జనగణమన, రెండవది వందే మాతరం. ప్రతి భారతీయుడికి ఆధ్యాత్మిక కోణంలో రెండు కన్నులు అన్నప్పుడు, ఒకటి భారతం, రెండవది రామాయణం. మనస్సు భాగవతం అని మనకు సంప్రదాయం చెబుతుంది. ఏది ఎక్కువ ఏది తక్కువ అని మనం నిర్ణయించలేం. కనుకనే అనాదిగా ఈశ్వరుడు మనకు రెండు చేతులు, రెండు కన్నులు, అన్నీ రెండేసి అవయవాలు ఇచ్చాడు. సినిమా ప్రస్తావన, విద్యార్థుల ప్రస్తావన కొనసాగించే నేపథ్యంలో 1905 సంవత్సరంలో హీరాలాల్ సేన్ గారు నిర్వహించినటువంటి ఒకానొక చిత్రంలో చిట్ట చివరి మాటగా వందే మాతరం అన్న పదాన్ని తొలిసారిగా స్క్రీన్ మీద చూపించారు. తదుపరి 1952 సంవత్సరంలో హేమన్ గుప్తా గారు తీసిన సినిమా పేరే వందే మాతరం. అందులో
స్వర్గీయ భారత కోకిల అన్న గుర్తింపు పొందిన లతా మంగేష్కర్ గారు పాడిన, హేమంత్ కుమార్ గారి నిర్వహణలో వచ్చిన సంగీతం నేటికి మనం వింటూ ఉన్నాం. చైతన్యవంతమైన ఈ గేయం అలాగే జనగణమన రెండింటిని తులనాత్మకంగా పోల్చినప్పుడు ఈ రెండింటిలో ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటి అంటే 1911 సంవత్సరం డిసెంబర్ 17న ఠాగూర్ గారు కలకత్తా కాంగ్రెస్లో తొలిసారిగా భారత విధాత అన్న పేరిట జనగణమన గీతాన్ని ఆలపించారు. అనంతరం తత్వబోధిని అనే పత్రికలో ఈ గేయం 11వ సంవత్సరంలోనే ప్రచురింపబడింది. 1911లో. అంతకు ఒక 35 సంవత్సరాలకు పూర్వమే ఈ దేశాన్ని వందే మాతరం అన్న గేయం కుదిపివేసిన నేపథ్యంలో రెండింటిని సరిపోల్చినప్పుడు జనగణమనలో ఉన్నటువంటి అంశం ఈ దేశంలో ఉండే సమగ్రతత్వాన్ని ఆయా ప్రాంతాల పేరిట ఉత్కళ, వంగ అన్న ఆ ప్రాంతాల పేరిట అన్నిటా కూడా మొత్తం సమగ్ర భారతం ఇది అని ఉన్న నేపథ్యంలో జాతీయ గీతంగా ఆత్మకు ప్రతీకగా ఉన్న కారణం చేత వందే మాతరాన్ని జాతీయ గేయంగా స్వీకరించడం జరిగింది. ఈ రెండింటినీ కూడా 1954వ సంవత్సరం జనవరి 24వ తేదీన భారత రాజ్యాంగ పరిషత్తు ఆమోదించిన నేపథ్యంలో రెండింటినీ మనం వినియోగించాలి. ప్రభాకర్ గారు, వందే మాతర గేయానికి సంబంధించి మీరు ప్రత్యేకంగా ఒక సంగీత పాఠశాల నిర్వహిస్తున్నారు. పిల్లల్లో ఈ వందే మాతర గేయం పట్ల ఎలాంటి ఆసక్తి వ్యక్తం అవుతోంది? వందే మాతరం గీతం అనేటువంటిది ఇది ఆచరణ యోగ్యమా, ఆచరిస్తున్నామా అంటే ఆచరింపబడుతోంది సహజంగానే. ఎలాగంటే చిన్న పిల్లలకి, అంటే అప్పుడే ప్రాయం తెలుస్తున్నటువంటి, జ్ఞానం తెలుస్తున్నటువంటి పిల్లలకి కూడా అమ్మ జోలపాట ఎలా వినపడుతుందో వాళ్ళకి వందే మాత్రం కూడా అలా వినపడుతుంది. చిరుతప్రాయం నుంచే భారతీయత, భారతమాత యొక్క ఔన్నత్యం, ఆమెయే మాకు సర్వస్వం అనేటువంటి భావం కలిగించాలని మన భారతదేశంలో విద్యాబోధనలో, శిక్షణలో, మా అకాడమీలో కూడా ఏ కార్యక్రమం మేము ఆరంభించుకున్నా ముందు వందే మాత్రం పాడించడం జరుగుతుంది. దానికి గల కారణం ఒకటి జాతీయతా భావం, రెండు వందే మాతర గీతం అనేటువంటిది చిన్న పిల్లల దశ నుంచే కూడా స్వచ్ఛంగా పాడడం అనేటువంటిది, రావడం అనేటువంటిది అది ముఖ్యం. కాబట్టి అది తప్పనిసరిగా ఆచరిస్తున్నాం, ఆచరించబడుతోంది. తర్వాత అదేదో ఒక కంపల్షన్ గా ఉండేటువంటి పాటని కాకుండా నేనన్నట్టుగా ఒక జోలపాట మాదిరిగా, అమ్మ జోలపాటతో ఎట్లయితే పిల్లాడు అలవాటు పడి పెరుగుతూ ఉంటాడో వందే మాతర గీతం నిత్యం వినడం. ఆకాశవాణిలో ఉదయం 6 గంటలకు పెట్టగానే సిగ్నేచర్ ట్యూన్ అవగానే వచ్చేది అదే. నేను పెట్టుకున్నా, మా నాన్నగారు పెట్టుకున్నా, మా పిల్లలు తాత ద్వారా విన్నా కూడా ఫస్ట్ అది విన్నాక అమ్మ స్కూల్కి సమయం అవుతుంది పరిగెత్తాలి అనేటువంటి భావన ఎలా కలుగుతోందంటే ప్రభాతం వందే మాతరంతో జరుగుతోంది. కాబట్టి అది వాళ్ళల్లో మనం ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వక్కలేదు. శిక్షణ ఎందుకు ఇవ్వాలంటే ఇంకా పరిపక్వంగా, తప్పులు లేకుండా దాన్ని భావస్ఫూర్తితో, భావోద్వేగంతో పాడడం కోసం ఇవ్వాలి. ఆ పని సాధ్యమైనంత వరకు అందరం కూడా చేస్తున్నాం. సుధన్మూర్తి గారు, ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వందే మాతర గేయానికి సంబంధించి కీలకమైన వ్యాఖ్య చేశారు. 150 వసంతాల వందే మాతర ఉత్సవాలను ఆయన ప్రారంభిస్తూ ఇది మామూలు గేయం కాదు, ఇది భారతీయుల భావోద్వేగానికి సంబంధించినటువంటి గేయం. అణువణువున ఇందులో దేశభక్తి, మాతృభక్తి, ప్రకృతిని ఎలా ప్రేమించాలి, మహిళా సాధికారత, ఇలాంటి ఎన్నో అంశాల మేళవింపు ఈ వందే మాతర గేయం స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పారు. మరి మోదీ గారి అంతరంగాన్ని, ఆయన వ్యాఖ్యలను ఏ కోణంలో చూడాలి? ఒక ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసే వ్యక్తిగా ప్రధానమంత్రి గారి మాటలను మనం అర్థం చేసుకోవాలి అంటే సంపూర్ణమైన భారత సారస్వతమంతా కూడా మనకు ఒక అవగాహన కలిగి ఉండాలి. మార్కండేయ పురాణంలో రాక్షస సంహారం చేయడం కోసం దేవతలు వారి శక్తికి చాలని సమయం ఏర్పడినప్పుడు అందరూ మాకంటే మించిన శక్తి ఒకటి ఉన్నది, ఆ శక్తి మహామాయ, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే అంటూ ఆ శక్తిని ప్రార్థించారు. ఆ శక్తి దర్శనం కాగానే సమస్త దేవతలు వారి వారి ఆయుధాలను ఆ మహాశక్తికి అందించారు. అప్పుడు ఆ మహాశక్తి సమస్త భుజములతో, కోటాను కోట్ల భుజములతో, కోటాను కోట్ల శిరస్సులతో, విరాట్ రూపంతో మహాశక్తిగా చాముండగా అవతరించింది. ఆ రాక్షస సంహారం చేయగా మార్కండేయ పురాణాంతర్గతమైన ఈ స్వరూపం అంతా కూడా మనకు వందే మాతర గేయంలో త్వం హి దుర్గా అనేటటువంటి 4వ చరణంలో వినిపించొస్తుంది. దానిని స్ఫూర్తిగా తీసుకున్న ప్రధానమంత్రి అంతటి మహానుభావుడు కాబట్టే ఇంతటి వాక్యం చెప్పగలిగాడు. 10 ఆయుధములు చేతపట్టిన దుర్గవు నీవే, పద్మదళములందు విహరించే లక్ష్మివి నీవే, విద్యాధాత్రివి అయిన శారదవు నీవే, తల్లి నీకు నమస్కారం. ఇంత ఉన్నది కాబట్టి అమల, అతుల, కమల
ఈ నేపథ్యంలో పింగళి వెంకయ్య గారు మనకు అందించిన భారత జాతీయ పతాకం పూర్వరూపం 1907 సంవత్సరంలో తొట్టతొలిగా ఈ దేశానికి చిహ్నంగా ఒక జెండా ఉండాలి. ఏముండాలి దాని మీద? వందే మాతర గీతం ఉండాలి. ఈనాటి మనం చూసే జాతీయ జెండాకు పూర్వ రూపం, మొట్టమొదటి రూపం 1907 సంవత్సరంలో వచ్చినటువంటి జాతీయ జెండా మీద ఉండే ఆ నినాదం వందే మాతరం. ప్రతి మనిషిని కదిలించే నినాదం వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఇదే విషయం. 150 ఏళ్ల వందే మాతరం కేవలం ఒక గేయం కాదు, ఇది ప్రతి భారతీయుడి హృదయ స్పందన. స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని రగిలించిన ఈ గేయం నేటికి చైతన్య శంఖారావమై ప్రతిధ్వనిస్తోంది. ఈ గేయం మనందరికీ స్ఫూర్తి మంత్రం, మనదైన సంస్కృతికి సాటిలేని మేటి ప్రతిబింబం. మనందరిలో దేశభక్తి, సమైక్యత, సౌజన్యపూరిత భావాలు నిరంతరం ఆవిష్కరించే ఒక సమున్నత విజయకేతనం. మరి అలాంటి వందే మాతరం 150 వసంతాల వేడుకల్ని దేదీప్యమానంగా, దివ్యంగా, భవ్యంగా, నవ్యంగా నిర్వహించుకుంటున్న ఈ తరుణంలో భారత కీర్తి జయకేతనం 150 వసంతాల వందే మాతరం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా ఇప్పటివరకు విన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారికి, అలాగే జీవి ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది నేటి ప్రత్యేక కార్యక్రమం భారత కీర్తి జయకేతనం 150 వసంతాల వందే మాతరం. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. వందే మాతరం. ఇంతవరకు మీరు 150 వసంతాల వందే మాతరం భారత కీర్తి జయకేతనం చర్చాగోష్ఠి విన్నారు. ఇందులో పాల్గొన్న వక్తలు ప్రొఫెసర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి, గవర్నమెంట్ సిటీ కాలేజీ, హైదరాబాద్; జీవి ప్రభాకర్, గాయకుడు, సంగీత దర్శకుడు; అనుసంధానకర్త డాక్టర్ కావూరి రాజేష్ పటేల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.